వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు టీవీ9 మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిస్తే ఇక్కడ ఆంధ్రాలో ప్రజలు పవన్ కళ్యాణ్ని లేపు తంతున్నారు అని చెప్పి విమర్శించారు. ఒక రకంగా ఆయన్ని ప్రజలందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు, లేపు తంతున్నారు అని చెప్పి కించపరిచే విధంగా ఆయన మీద వ్యాఖ్యలు చేశారు. ఎలా అనిపిస్తున్నాయి ఆ వ్యాఖ్యలు? ఒక మహిళా మాజీ మంత్రి అయ్యి ఉండి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత పచ్చిగా మాట్లాడడం మీద మీరేం చెప్తారు ఒక సామాన్యుడిగా? అంటే ఒక విషయం అండి, సార్ విజయ్ గారి విషయం తెచ్చారు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడదాం. విజయ్ గారు సార్ లార్జెస్ట్ పార్టీ సింగిల్గా పోటీ చేశారు. ఆయన అభినందనీయుడే. ఎందుకంటే ఎక్కడ బయట మీటింగ్లు రాకుండా ఏదో 4-5 మీటింగ్లు పెట్టుకున్నాడు. అతను ఇబ్బంది పెట్టారు. అతను ఏదో కింద మీద పడి 107 సీట్లు గెలుచుకున్నాడు. సరే గెలుచుకున్నప్పుడు అంటే విధి రాత చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. జగన్ గారు ఫోటో పెట్టుకోవడం వల్ల 100 సీట్లు 7 సీట్లు గెలిచేసినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరితో అయితే నేను కులతత్వానికి వ్యతిరేకం, మతతత్వానికి వ్యతిరేకం ఇలాంటి అని చెప్పుకొచ్చాడో, ద్రవిడ పార్టీలకు వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడో, ఇవాళ వాళ్ళ సపోర్ట్ లేకపోతే అతను సీఎం అవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరూ ప్రజాస్వామ్యం, ఇది ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం కాబట్టి ఇలా ఉన్నాడా, ఇలా అయిపోయాడు, అతని బతుకు ఇలా అయిపోయింది అనుకోవాలా మనం? రోజా గారు ఏంటంటే ఆవిడ ఒక మినిస్టర్గా చేశారు. ఆవిడ ఫస్ట్ సినిమాలో చేసి వచ్చారు, తెలుగుదేశం మా పనిచేశారు. ఆవిడకి ఇబ్బంది అని బయటకు వచ్చారు, తప్పలేదు. రాజకీయంగా ఒక మనిషిని విమర్శిస్తున్నప్పుడు సహేతుకంగా ఉండాలి, విమర్శించాలి, తప్పలేదు. కానీ ఎలా ఉండాలి పద్ధతి? దట్టు మీరు ఒక ఆడమనిషి అన్నప్పుడు మీరు నోటు చాలా పద్ధతిగా మాట్లాడాలి. మీలోంచి చెత్త మాటలు వస్తే అసహ్యంగా ఉంటాయి, జనాలు అసహించుకుంటారు. ఇప్పటికే అసహించుకుంటారు మిమ్మల్ని. నగరంలోంచి ఆల్రెడీ బయటకు పంపించారు మిమ్మల్ని. రేపొద్దున నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా పంపిస్తాడు. వీళ్ళందరూ ఒకటేనండి, ఈ తిట్లు అనేది తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లేదు.